హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ప్రేమ్ సాయి. ముందుగా అందరికీ ఓం నమ శివాయ. ఈరోజు టాపిక్ వచ్చేసి కార్తీక మాసంలో టెంపుల్లో అందరూ పూజలు చేస్తున్నారు, దాని గురించి టాపిక్ అండి. ఈరోజు ముఖ్యంగా టాపిక్లోకి వెళ్తే, మనము కార్తీక మాసంలో నెలంతా పూజ చేస్తున్నాం, కరెక్టే. బట్ ఇక్కడ మనం పూజ చేసినప్పుడు అక్కడ దీపం పెడుతున్నారు అందరూ, బట్ బాగానే ఉంది. పెట్టిన దీపం ముందు ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే 2 అరటిపుళ్ళు ఎట్లా పెడుతూ ఉన్నారు నైవేద్యం కింద. నేను వచ్చి చెప్పేది ఏంటంటే, మీ అందరికీ మనము చదువుకున్నాము, మనకెంతో కొంచెం దేవుడు తెలివి అనేది ఇచ్చాడు. కొంచెము అనేది దేవుడు ఎప్పుడు తినే వస్తువుని వేస్ట్ చేయొద్దని ఎప్పుడు చెప్పడు. సో నేను చెప్పి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ ఇప్పుడు ఈ వేస్టేజ్ అంతా నేను వీడియోగా పెడతాను. ఆ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్కరూ ఆ అరటి పండ్లు, ఆ పూజ సామాగ్రి అనేది ప్లాస్టిక్ కవర్లో తెస్తున్నారు. మరి ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్లు అవన్నీ వేస్టేజ్గా పక్కకి నెట్టేస్తున్నారు. అరటి పండ్లు కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా. బయట ఎన్నో రకాల ఎన్నో మూగజీవాలు లైక్ ఆవులు, గేదెలు ఇట్లాంటివి ఫుడ్ లేక అక్కడ రోడ్ల మీద తిరుగుతా, అక్కడ దొరికింది అక్కడ ప్లాస్టిక్తో ఆ ప్లాస్టిక్తో ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఆ ప్లాస్టిక్ కవర్లో మన పూజ అయిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్లో వేసి పక్కన నెట్టేస్తున్నారు. సో ఏం చేస్తున్నా అంటే, వాటికి అది తీసుకోవటం, మనం అంటే మనుషులం కాబట్టి మనం ఏంటంటే తీసుకొని తినగలం. అవి మూగజీవాలు కాబట్టి అట్లా తినలేవు కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు పూజ చేయండి, దేవుడికి పూజ చేయండి, తప్పులేదు. కానీ పూజ చేసిన తర్వాత మీరు చేసిన పూజకి నైవేద్యంగా పెట్టినది అది తీసుకెళ్ళి మీరు బయట ఉన్న గోవులకో దేనికో దానికి పెడితే మంచిది. వాటి కడుపు నింపినట్టు ఉండిద్ది. మనం డైరెక్ట్గా దేవుడికి మనము ఆవుని ఎంతో గౌరవంగా చూస్తాము. ఆవులో మన సనాతన ధర్మాన్ని, మనం ఆవులో ప్రతి ఒక్క దేవతా రూపాన్ని మనం చూసుకుంటాము. అట్లాంటప్పుడు మీరు దయచేసి ఆ ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా, ఆ అరటి పండ్లు కానీ, యాపిల్స్ కానీ, ఏదైనా కానీ వేస్ట్ చేయకుండా మీరు మీ పూజ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉండి ఆ అరటి పండ్లు అనేది తీసుకెళ్ళి బయట ఎక్కడైనా మీరు వెళ్ళే రోడ్డు మీద ఏదైనా ఆవులకు కానీ ఏదైనా వీటికి ఏమైనా పెడితే వాటి కడుపు నింపినట్టు ఉండిద్ది, మనకి దైవాగ్రహం అనేది ఉండిద్ది. సో గాయస్, ప్లీజ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ మీరు ఫుడ్ అనేది ఆ అరటి పండ్లు ఇట్లాంటివి అనేది వేస్ట్ చేయొద్దు గాయస్. ఇక్కడ ఈ వీడియోలో నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఆవులు ఎలా మరణిస్తున్నాయి, ఫుడ్ కోసం ఎక్కడ ఎలా తిరుగుతున్నాయి, ఎలా తింటున్నాయి అనేది, ఆ ప్లాస్టిక్ వల్ల ఎలా చనిపోతున్నాయి అనేది, మరియు తర్వాత ఎలా మనము ఆవుని ఎంత గౌరవంగా చూస్తామో, గోమాతని అక్కడ మనము ఎంత పవిత్రంగా చూస్తామో, దానికి పెడితే దాంట్లో ఉన్న మనం పెడితే అవి ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. అవి మనకి పాలుకు సంబంధించిన అన్నీ మనం తినే ప్రతి వస్తువు అనేది ఆవు పాలు, గేదె పాలు ఇట్లా వీటి నుంచే వస్తున్నాయి. సో మన తరపు నుంచి మనం ఎంతో కొంత వాటి కడుపు నింపుదాం. అవి మన కడుపు నింపుతున్నాయి కాబట్టి మనము ఎంతో వాటికి కడుపు నింపుదామని చెప్పి కోరుకుంటున్నాను గాయస్. ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు గాయస్. మీరు చేస్తున్నారు పూజ, కానీ ఆ పూజకు ప్రతిఫలం ఏంది? ఆకలిగా ఉన్న వాళ్ళకి మనము ఫుడ్ ఎంతో కొంత పెట్టాలనేది నా యొక్క ఒపీనియన్ గాయస్. మీరు ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడతాను, చూస్తూనే ఉండండి. ప్రేమ్ సాయి. థ్యాంక్ యూ. కంటిన్యూ వీడియో ఉంటుంది చూడండి. ఆవులు ఎంత బాధపడుతున్నాయి, ఎలా ఉంటుంది ఫుడ్ లేక. అలానే ఒకవేళ మనం ఫుడ్ పెడితే మనకి ఆవులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి, మన గోమాతను మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకుంటే ఎలా ఉండిద్ది అనేది కంటిన్యూ పెడతాను, చూడండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. సీ గాయస్, ఫుడ్ లేకుండా ఆవులు ఏం తింటున్నాయో ఇది నేను ఒక గుడిలో తీశాను. ఈ వీడియో అనేది ఒక గుడిలోనే ఇంత వేస్టేజ్ అవుతుందంటే, మరి మొత్తం దేశం మీద ఎన్ని గుడిల్లో ఎంత వేస్టేజ్ అవుతుందో చూడండి గాయస్. ప్లీజ్ ఆలోచించండి ఒక్కసారి. సో నా యొక్క సజెషన్ ఏంటంటే, వేస్ట్ చేయొద్దు ఫుడ్ని. చూడండి, ప్లాస్టిక్ తిని ఆవులు అనేది ఎలా చనిపోతున్నాయి, ఎలా బాధపడుతున్నాయి, ఫుడ్ లేక ఎక్కడెక్కడని తిరుగుతున్నాయి చూడండి. సో నా సజెషన్ వచ్చేసి, ప్లీజ్ వేస్ట్ చేయొద్దు ఫుడ్ అనేది. ప్లీజ్ గైస్, ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. సీ గైస్, చూడండి అసలు ఎలా అసలు ఆవులు అనేది ఎలా తిని ఎలా బాధపడుతున్నాయో, ఎలా చనిపోతున్నాయో చూడండి.
ఇప్పుడు చూడండి గాయస్, మనం ఫుడ్ అనేది డొనేట్ చేస్తే మనము గోమాతలో ఎన్ని దేవతామూర్తులను చూసుకుంటున్నామో ఈ ఇమేజ్లో చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బాబు తన ఫుడ్ అనేది ఎలా డొనేట్ చేస్తున్నాడో చూడండి. అలానే ఒక గురూజీ గారు ఒక ఆకులో వేసి అన్నీ ఫుడ్ అనేది ఎలా డొనేట్ ఇలా చేయండి గాయస్. ప్లీజ్ మీకు దగ్గర ఒక ఫుడ్ వేస్ట్ మిగిలిపోయినా కూడా వీటికి పెడితే మనకి ఎంతో మంచిది గాయస్. మనము చూస్తున్నాం కదా ఒక దేవతామూర్తులందరినీ ఆవులో ఎలా చూసుకుంటున్నాము. నా యొక్క సజెషన్ వచ్చేసి ప్లీజ్ ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఉన్న పండ్లనే మీరు ఫుడ్ ఇట్లా డొనేట్ చేయండి చాలు. అదే వాటికి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ మనం ఇవ్వకపోతే అవి ప్లాస్టిక్ తిని ఇట్లానే మరణిస్తాయి. మనం డొనేట్ చేస్తే ఇంత ఆరోగ్యంగా ఉండి ఇలా ఉంటాయి గాయస్. చూడండి ఇక్కడ ఆవులు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఫుడ్ మంచి ఫుడ్ ఉండటం వల్ల. సో మనం దేవతామూర్తులుగా కొలిచే ఒక ఆవుని కాపాడుకుందాం గాయస్. సేవ్ అవర్ యానిమల్స్. ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్స్. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. Like, share and subscribe my video. Thank you guys.